మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మార్గశిర గురువారం. స్త్రీలు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలో ఇది వేసి దీపం వెలిగిస్తే చాలు కోట్లు వచ్చి పడతాయి, కష్టాలు పోతాయి, దరిద్రాలు వదిలిపోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందూ ధర్మంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో ఆ తరువాత వచ్చే మార్గశిర మాసం కూడా అంతే విశేషమైనది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో స్వయంగా చెప్పాడు. అంటే మాసాలన్నిటిల్లో నేను మార్గశిర మాసాన్ని అని అర్థం. అటువంటి దైవత్వం నిండిన ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారాన్ని లక్ష్మీవారం అని పిలుస్తారు. సాధారణంగా గురువారం అంటే సాయిబాబాకో, దత్తాత్రేయుడికో లేదా రాఘవేంద్ర స్వామికో పూజ చేస్తాం. కానీ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు మాత్రం ఆ ధనలక్ష్మీ దేవికి అంకితం. ఈ రోజున మనం చేసే చిన్న పూజ అయినా సరే నేరుగా ఆ అమ్మవారికి చేరుతుంది. అయితే ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో అందరికీ మడిగా ఆచారంగా ఉండి గంటల తరబడి పూజలు చేయటం, నైవేద్యాలు వండటం కుదరకపోవచ్చు. ఆఫీసులకు వెళ్ళేవారు, వ్యాపారాలు చేసేవారు లేదా అనారోగ్యంతో ఉన్నవారు పూజ చేయలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసమే మన శాస్త్రం ఒక అద్భుతమైన సులువైన మార్గాన్ని సూచించింది. మీరు పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా పర్వాలేదు, కనీసం రేపు సాయంత్రం వేళ ఇది వేసి దీపాన్ని వెలిగిస్తే చాలు. ఆ మహాలక్ష్మి అమ్మవారు మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ముఖ్యంగా రేపు మార్గశిర గురువారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలో ఈ పదార్థాన్ని వేసి దీపారాధన చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఇది సంధ్యా సమయం. ఈ సమయంలోనే లక్ష్మీదేవి ప్రతి ఇంటిని గమనిస్తూ సంచరిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఏ ఇల్లైతే శుభ్రంగా దీపకాంతులతో కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తుంది. కాబట్టి రేపు సాయంత్రం 5 గంటల తర్వాత 7 గంటల 15 నిమిషాల్లోపు మీరు తప్పకుండా ఈ దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే ఈ దీపంలో మనం వేసే వస్తువులు చాలా శక్తివంతమైనవి. అవి మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పారద్రోలి ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి, లక్ష్మీదేవిని మన ఇంట్లోకి తెచ్చి పెడతాయి, ధనాన్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇంతకీ ఆ దీపం ఎలా పెట్టాలి, ఆ దీపంలో ఏ వస్తువులు వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు ఈరోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది, ఏ కూరలు తింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని ఒక కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే ఈ మార్గశిర లక్ష్మీ వారం రోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలో శుచిగా స్నానం చేసుకొని ఈ దీపారాధన చేయండి. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు ప్రతీక. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాలనైనా సులభంగా అధిగమించవచ్చు. మార్గశిర గురువారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున అమ్మవారిని పూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల ఆమె ప్రసన్నురాలై భక్తుల కష్టాలు, సమస్యలు మరియు దారిద్ర్య బాధలను తొలగిస్తుంది. మార్గశిర గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించటం ద్వారా జీవితంలో ఆర్థిక అభివృద్ధి, సమృద్ధి మరియు ఆనందం వెల్లివిరుస్తాయి. వివాహ సంబంధిత సమస్యలు, జ్యోతిష్య సంబంధిత పరిష్కారాలు, కుటుంబ సంఘర్షణలు కూడా ఈరోజు చేసే లక్ష్మీ పూజ వల్ల తొలగిపోతాయి. అయితే అందరూ పూజ చేయలేకపోవచ్చు. అలా పూజలు చేయలేని వారు కనీసం అమ్మవారి ఫోటో ముందు ఒక దీపాన్ని వెలిగించినా చాలు, విశేషమైన ఫలాలు లభిస్తాయి. ఇలా దీపం పెట్టాక ఆ దీపంలో కొన్ని పదార్థాలు వేస్తే ఆ పదార్థాలు మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి మీ సుడిని తిప్పి అదృష్టాన్ని మీ తలుపు తట్టేలా చేస్తాయి. మీ తలరాతను మార్చేస్తాయి. ఎందుకంటే ఈ పదార్థాలకు అంతటి శక్తి ఉంది. ఈ పదార్థాలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలవు, అష్టైశ్వర్యాలను ప్రసాదించగలవు, ధన సమస్యలను తీర్చగలవు. ఏమీ లేదు, ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోయాలి.
లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే మహాప్రీతి. అది లేనివారు నువ్వుల నూనె వాడవచ్చు. ఇప్పుడు అసలైన విషయం ఏమిటంటే ఆ నూనెలో మనం 3 వస్తువులను వేయాలి. ఆ వస్తువుల్లో మొదటిది కొన్ని మిరియాలు. అవును, మీరు విన్నది నిజమే. సాధారణంగా మనం వంటల్లో వాడే మిరియాలకు తాంత్రిక శాస్త్రంలో, జ్యోతిష్య శాస్త్రంలో విపరీతమైన శక్తి ఉంది. మిరియాలు అనేవి ఘాటైన స్వభావం కలిగినవి. ఇవి మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని, నరు దృష్టిని, మన మీద ఎవరైనా ప్రయోగించిన చెడు ప్రభావాలను లాగేసుకుంటూ ఉంటాయి. నూనెలో ఒక 5 మిరియాలు వేసి దీపం వెలిగించటం వల్ల ఆ దీపం నుండి వచ్చే ఉష్ణం మిరియాల్లోని శక్తిని బయటకు తీసి గాలిలో ఉన్న దోషాలను నివారిస్తుంది. అప్పుల బాధలు, శత్రు బాధలు తొలగిపోవడానికి మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక రెండవ వస్తువు చిటికెడు పసుపు. పసుపు అనేది మంగళకరమైనది. ఇది సాక్షాత్తు గౌరీదేవి స్వరూపం మరియు గురుగ్రహానికి ప్రతీక. గురువారం నాడు పసుపును వాడటం వల్ల గురుబలం పెరుగుతుంది. జాతకంలో గురుబలం ఉంటేనే ధనలాభం కలుగుతుంది. దీపంలో చిటికెడు పసుపు వేయటం వల్ల ఆ జ్యోతికి ఒక పవిత్రత వస్తుంది. ఇది ఇంట్లో ఉన్న సూక్ష్మ క్రిములను నాశనం చేయటమే కాకుండా ఆధ్యాత్మికంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ను సృష్టిస్తుంది. పసుపు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఇది మన కోరికలను నెరవేర్చటంలో సహాయపడుతుంది. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది చిటికెడు పంచదార. అమ్మవారికి తీపి అంటే చాలా ఇష్టం. పంచదార వేయటం వెనుక 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, తీపి పదార్థం లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షిస్తుంది. చీమలు, చిన్న చిన్న జీవులు తీపి వాసనకు ఆకర్షితమవుతూ ఉంటాయి. ఎక్కడైతే జీవకోటికి ఆహారం దొరుకుతుందో అక్కడ అన్నపూర్ణాదేవి ఉంటుంది. రెండవది పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు భోగభాగ్యాలకు, ఐశ్వర్యానికి కారకుడు. దీపంలో పంచదార వేసి వెలిగించటం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. మిరియాలు, పసుపు, పంచదార మూడింటి కలయికతో వెలిగే దీపం సామాన్యమైనది కాదు. అది మీ కష్టాలను కాల్చివేసి సుఖ సంతోషాలను ఇస్తుంది. కనుక ఈ మార్గశిర గురువారం రోజు ఈ 3 వస్తువులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత ఆ జ్యోతిని చూస్తూ మీ మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకోవాలి. ఓ మహాలక్ష్మి తల్లి, నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. అప్పుల ఊబిలో నుండి నేను బయటపడాలి. నా ఇంట్లో ధన వర్షం కురవాలి. నా భర్తకు లేదా నాకు చేస్తున్న పనిలో విజయం కలగాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇలా ఈ మార్గశిర గురువారం సాయంత్రం దీపం పెట్టడం వల్ల మీ ఇంట్లోని ధనద్వారాలు తెరుచుకుంటాయి. ఇప్పటి వరకు మందగుండిగా సాగుతున్న వ్యాపారం పుంజుకుంటుంది. కావలసిన బాకీలు వసూలవుతాయి. ఊహించని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. కోట్లు వచ్చి పడతాయి. అంటే అర్థం అంతటి స్థాయికి ఎదిగే అవకాశాలు మీకు లభిస్తాయి అని. అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడితే ఎలా ఉంటుందో ఈ పరిహారం చేసిన తర్వాత మీకే అనుభవంలోనికి వస్తుంది. ఈ దీపం పరిహారంతో పాటు మార్గశిర గురువారం నాడు మనం చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తేనే మనం చేసిన పూజకు ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా మార్గశిర లక్ష్మీ వారాల్లో అన్ని బట్టలు బయట వేసి ఉతకటం, ఇల్లు బూజు దులపటం, ఉసూరుమంటూ ఏడవటం, గుమ్మం మీద కూర్చోవటం, తలకు నూనె రాయటం వంటివి చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఇంటిని శుభ్రం చేసుకోవటం ముందే చేసుకోవాలి, లేదా తడిగుడ్డతో తుడుచుకోవాలి తప్ప ఈ రోజున మాత్రం ఇల్లంతా కడగకూడదు. అలాగే ఈరోజు ఎవరికీ చేతికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. గురువారం నాడు లక్ష్మీదేవిని బయటకు పంపిస్తే మళ్ళీ తిరిగి రావటం కష్టం అని పెద్దలు అంటారు. అలాగే ఈరోజు ఇంట్లో మాంసాహారం వండకూడదు, తినకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సాయంత్రం దీపం పెట్టే సమయంలో ఇంట్లో గొడవలు పడటము, పిల్లలను కొట్టటము, ఏడవటం అస్సలు చేయకూడదు. ఏ ఇంట్లో అయితే సాయంత్రం వేళ ప్రశాంతత, నవ్వులు ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు మోపుతుంది. గొడవలు ఉన్న చోట దరిద్ర దేవత తాండవిస్తుంది. అలాగే ఈరోజు రాత్రిపూట ఎంగిలి గిన్నెలను షింక్లో వేసి అలాగే పడుకోకూడదు. వంటగదిని శుభ్రం చేసుకుని పడుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ
ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మిరియాలు, పంచదార, పసుపు వేసి దీపాన్ని వెలిగిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. చేసే పనుల్లో విజయం కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనానికి లోటు లేకుండా మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఇది మన పూర్వీకులు, ఋషులు మనకు అందించిన గొప్ప రహస్యం. నమ్మకంతో చేయండి, ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడి మీద భారం వేసి ఈ చిన్న ప్రయత్నం రేపు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలో చేయండి. ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ విషయాన్ని మీ ఒక్కరితోనే పంచుకోకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ జై మహాలక్ష్మి. ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంత గలులుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని 3 సార్లు అనుకుంటే చాలా మంచిది. ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా వస్తుంది. అలాగే ఈ మార్గశిర లక్ష్మీవార పూజ లేదా వ్రతం చేసే మహిళలు పసుపు రంగులో ఉండే దుస్తులు లేదా చీర ధరించి అమ్మవారిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఆడవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు పసుపు రంగులో ఉండే దుస్తులను మాత్రమే ధరించండి. ఇక ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని పాలు పోసి వండే కూరలను కానీ, నువ్వుల పొడి వేసి వండే కూరలను కానీ వండితే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పాలు పోసి వండే కూరలంటే పొట్లకాయ, వంకాయ, బీరకాయ లాంటి కూరలు తినాలి. అలాగే కొన్ని రకాల కూరలలో నువ్వుల పొడి కలిపి వండుతూ ఉంటారు. అంటే గుత్తి వంకాయ, బీరకాయ, ములక్కాడ లాంటి కూరలలో నువ్వుల పొడి వేసి వండుతూ ఉంటారు. ఈ గురువారం రోజు ప్రత్యేకంగా ఇలా పాలు పోసి వండే కూరలను, నువ్వుల పొడి కలిపి వండే కూరలను తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరలను వండి తినండి. అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలు, దోషాలు పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఐశ్వర్య యోగం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. సకల సంపదలు వస్తాయి. ఈరోజు ఈ కూరలు తింటే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు మీరు కూడా ఈ కూరలను తినండి. ఇక ఈరోజు పొరపాటున కూడా ఆనపకాయను మరియు నీచు కూరలను తినకూడదు. చాలామందికి ఈరోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం తెలుసు, కానీ ఆనపకాయ తినకూడదనే విషయం తెలియదు. కానీ శాస్త్రాలలో కూడా ఈరోజు ఆనపకాయ తినకూడదని చెప్పారు. ఆనపకాయతో పాటుగా నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా తినకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. హల్వా రూపంలో కావచ్చు, పకోడీల రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా ఆనపకాయ నాన్ వెజ్ ఈరోజు తినరాదు. నూడిల్స్, మంచూరియా, బర్గరు, ఫ్రైడ్ రైస్లు ఇలా ఏ రూపంలోనూ కూడా వీటిని తినకూడదు. కాదని తింటే మాత్రం దరిద్రం పడుతుంది. అప్పుల పాలైపోతారు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. పూర్వం పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరినారు. వారలా భూలోకంలో తిరుగుతూ ఒక గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో ఆ గ్రామవాసులు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర జాతుల వారంతా కూడా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదములు, ముగ్గులు పెట్టారు. స్త్రీలందరూ తలంటు స్నానములు చేసి కొత్త బట్టలు ధరించి శ్రీ మహాలక్ష్మి పూజ చేస్తూ ఉన్నారు. ఆ రోజు గురువారం అవటం వలన అన్ని జాతుల వారు కడు నిష్ఠతో లక్ష్మీదేవిని గానం చేయుచు పూజలు చేస్తూ ఉన్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశర మునితో, మహర్షి, బ్రాహ్మణులు మొదలు కడజాతి వరకు అందరూ కడు సంతోషముతో పూజ చేస్తూ ఉన్నారు కదా, వీరు చేస్తున్న వ్రతం ఏమిటో వివరించండి అని కోరుకున్నాడు. అప్పుడు పరాశర ముని చిరునవ్వుతో ఇలా చెప్పసాగాడు. నారద, ఈ దినము గురువారము కదా,
గురువారం నాడు చేసే పూజను లక్ష్మీ వ్రతమని అంటారు. సంవత్సరంలోని 12 మాసములలో మార్గశిర మాసం శ్రేష్టమైనది. మార్గశిర మాసంలోని ప్రతి లక్ష్మీవారం అనగా గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందులోనూ శుక్లపక్ష దశమి గురువారం కలిసి వస్తే ఆ దినము సుదశ వ్రతం అంటారు. ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని పరాశరముని బోధింపగా బ్రహ్మమానస పుత్రుడగు నారదుడు అది ఆలకించి, మహనీయ, ఇంతకు ముందు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా? వారెట్టి ఫలితములు పొందినారు? ఆ చరితము కూడా వివరింపుము అని వేడుకోగా పరాశరుడు ఇలా చెప్పసాగాడు. నారద, నీవు అదృష్టవంతుడవు. పూర్వం ఈ లక్ష్మీ వ్రతం ఆచరించిన ఒక భక్తిని చరిత్రను తెలియజేయుదును, శ్రద్ధగా ఆలకించి ఆనందింపుము అని చెప్పసాగాను. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాదా, ఈరోజు మార్గశిర గురువారం, నా వ్రతం ఆచరించే రోజు గనుక మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వస్తాను అని ప్రార్థించెను. లక్ష్మి కోరికను మన్నించి విష్ణువు అటులే పోయి రమ్మనెను. అప్పుడు లక్ష్మీదేవి సకలాభరణములు ధరించి పట్టు వస్త్రములు కట్టుకుని వెళ్ళినది. ఆమె వెళ్ళిన వెనుకనే విష్ణువు ముసలి బ్రాహ్మణ శ్రీరూపం ధరించి ఒక ఇంటిలో ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అవ్వా, ఈరోజు గురువారం, మహాలక్ష్మి వ్రత దినము కదా, ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అని ప్రశ్నించెను. అంతటా ఆ అవ్వ, అమ్మా, ఆ వ్రతము ఎలా చేయాలి, ఎవరికి పూజ చేయాలి, వివరించు తల్లి అని అనగా లక్ష్మీదేవి మందహాసముతో, అవ్వా, వ్రతం చేసే విధానము చెప్పెదను వినుము. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేసుకోవాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పొయ్యాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్క అంటే వక్కను ఉంచాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం అని ఆపి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పటం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనస్సును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అయితే సాయంకాలం వేళ గడపకు 2000 దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఆనపకాయ, ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, శుభ ప్రదేశాలలో తిరగటము, అత్తమామలను దూషించటము, సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో ఆ ఇంట లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం అమావాస్య సంక్రాంతి అంటే ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది.
దీనినే సంక్రాంతి అంటారు. ఈ తిథులలో నిషిద్ధ పదార్థాలను అంటే నీచు పదార్థాలను తినే స్త్రీ యమపురి నగరానికి పోతుంది. జ్ఞానంతో ఏ స్త్రీ ఇప్పుడు చెప్పిన ఈ 3 తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తం ఉంటుందో, లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చుని ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్య దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయటమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవమయందు బ్రాహ్మణులందు భక్తి విశ్వాసాలు లేనటువంటి స్త్రీలు, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తూ ఉంటుంది అని లక్ష్మీదేవి చెప్తుంది. ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతం ఆచరించే విధానం చెప్పి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూచినది. అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవలేదు. కాలకృత్యములు తీర్చుకొనలేదు. తలలు విరబూసుకొని వంటి మీద బట్ట సరిగ్గా లేక గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. వారందరినీ లక్ష్మీదేవి చూసి అసహించుకొని ఒక మూల పల్లెకు వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూల ఒకానొక బీద హరిజన స్త్రీ ఉంది. ఆ దినము ప్రాతకాలమునే నిద్రలేచి గోమయము తెచ్చి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని బియ్యపు పిండితో ముగ్గులు పెట్టి లక్ష్మీ పాదముల చెంత దీపములు పెట్టి బియ్యం ఉంచి ధూప దీప నైవేద్యములు సమర్పించి పద్మాసనములో కూర్చుండి లక్ష్మిని ధ్యానించుచూ ఉండెను. లక్ష్మీదేవి వెళ్ళుసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచూ ఉన్నందున మహాలక్ష్మి సంతోషించినది. పరిశుభ్ర స్థలమున తన 2 పాదములు ఉంచి ఆమెతో, ఓ భక్తురాలా, నేటితో నీ కష్టములు తీరగలవు. నీ నిశ్చల భక్తికి నేను సంతోషించి తిని నీకేమి కావలేనో కోరుకొనుము అని అన్నది లక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు దర్శనం చూడగానే ఆమె నోట మాట రాక ఏ వరమును కోరుకొనలేక అలా ఉండిపోయింది. అప్పుడు మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది, నీవు బ్రతికి ఉన్నన్నాళ్ళు అష్టైశ్వర్యములతో తులతూగుదువుగాక. జన్మాంతరమున నీవు వైకుంఠమునకు వచ్చుదువుగాక. ఆ వ్రతమును చేయుచూ ఉండుము. నీకు శ్రీహరి అనుగ్రహము కూడా కలుగును అని చెప్పెను. మహాలక్ష్మి చెప్పిన ప్రకారముగా ఆ హరిజన స్త్రీ కడునిష్టతో ధ్యానము చేసింది. లక్ష్మీదేవి పాదముల ఎందే మనస్సు లగ్నము చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరి గుడిసెను పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి 4 మూలల ధనరాశులను పోసింది. దాని వలన ఆమె భాగ్యవంతురాలు అవటమే కాక 5 పుత్రులు కలిగిరి. ఓ నారద, ఇది వినుము. ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి వలన ఐశ్వర్యము కలిగిన విషయం బలరాముడు తన దివ్య దృష్టి వలన తెలుసుకొని మహాకోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, తమ్ముడు, నీ భార్య లక్ష్మీదేవి పల్లెకు పోయి అంటరాని మాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి మహానేరము చేసినది కనుక లక్ష్మిని నీ మందిరంలోనికి రానియ్యవద్దని చెప్పినాడు. అంతలో గ్రామ సంచారం చేసుకునే లక్ష్మీదేవి విష్ణు మందిరంలోనికి ప్రవేశించుచూ ఉండగా బలరాముడు ద్వారము వద్ద అడ్డముగా నిలబడి లోపలికి రావద్దని శాసించెను. ఆ సమయంలో అతని కండ్లు శరీరము ఎర్రబడిపోయెను. పండ్లు పటపట కొరుకుతూ ఉండెను. అంతేకాదు, శ్రీహరి, నీవు ఈమె ముఖము చూడవద్దు అన్నాడు బలరాముడు. అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మిని విడిచిపెట్టటకు శ్రీహరి కూడా ఒప్పుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగను తీసివేసి పట్టుచీర విడిచి చిరిగిపోయిన వస్త్రములు ధరించి ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరిచారికలు ఎంత బ్రతిమిలాడినా మరలా వచ్చేదను అని చెప్పి వెళ్ళిపోయెను. లక్ష్మీదేవి వెళ్ళిపోవటంతో సంపదలు కూడా పోయాయి. బలరాముడు శ్రీహరి మందిరము లోపల ప్రతి గదిని చూశారు. ఆ మందిరంలోని ఏ గదిని చూసినా వెలవెలబోయి ఉన్నాయి. ధనాగారంలో ధనము లేదు. వస్తు సామాగ్రి అంతయు మాయమైనది. వంటలు వండుటకు పదార్థములు లేవు. బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి. ఆఖరికి త్రాగడానికి పాత్రగాని నీరుగాని లేకపోయినందున దాహముతో ఉపవాసం ఉండి నిద్రపోయారు.
మరునాడు ప్రాతకాలమున ముఖము కడుక్కోవడానికి కూడా నీరు దొరకలేదు. ఇక వారికేమీ తోచలేదు. పిచ్చి ఎక్కినట్లయింది. అంతట బలరాముడు జగన్నాథుడగు విష్ణుమూర్తితో, తమ్ముడు, మనము నిన్న ఆహారం తీసుకోలేదు, చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైనా తిండి లేకపోతే ఎలా బ్రతకగలం? అన్ని కొరతగా ఉన్నవి గనుక మనము బిచ్చమెత్తి అయినా సరే ప్రాణములను నిలబెట్టుకోవాలి. కనుక ఇద్దరము బయలుదేరుదాము రా అని అనగా జగన్నాథుడు అంగీకరించి ఇద్దరూ కలిసి సాధువేషములు వేసుకుని భిక్షాటనకు బయలుదేరినారు. వారు ఎవరింటికి వెళ్ళి అడిగినా వారు కపట సన్నాసులు, చోరులని తలచి ఒక్కరు కూడా భిక్ష పెట్టలేదు. కసిరి పొమ్మన్నారు. అలా వీరిద్దరూ తిరుగుతూ ఒక షావుకారు ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండబెట్టి భోజన పదార్థాలు తెచ్చుటకు లోనికి పోయి చూడగా పదార్థములన్నీ మాయమైపోయినాయి. అక్కడ కూడా వారికి భోజనము దొరకనందున బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధతో తూలిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్ళినారు. ఆ కొలను నిండా పద్మములు విరబూసి ఉన్నవి. సరే, వీటి తూటు కాయలను తిని ఇప్పటి ఆకలి బాధ తీర్చుకుందామని చెరువులో దిగగా ఆ చెరువు నీరంతా ఎండిపోయెను. ఇంకా చేసేదేమీ లేక నీరసంతో వెళ్ళిపోయినారు. అలా వెళ్ళగా వారికి ఒక తపశ్శాలి కుటీరము కనబడినది. వీరిద్దరూ అతనిని సమీపించి ఆకలి తీర్చుటకు ఏదైనా పెట్టమన్నారు. అప్పుడు ముని తాను తినుటకు ఉంచుకున్న పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము పాలు మాయమైపోయినవి. ఇంకా వారు చేసేదేమీ లేక ఇద్దరు సముద్రం వైపుగా వెళ్ళిరి. సముద్రమున నిత్యానంద స్వాముల వారి ఆశ్రమం కనిపించగా అక్కడకు వెళ్ళినారు. అక్కడ అన్న వస్త్రములకు లోటు లేదు. ఎవరైనా ఆశ్రమంలో ఎన్ని దినములు ఉండినను ఎంత భుజించినను అక్షయ పాత్ర వలె తరగదు. కానీ బలరామ జగన్నాథ స్వాములు అక్కడికి వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థము లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపమునకు విష్ణువు సొమ్మసిల్లి పడిపోయాడు. బలరాముడు తమ్మునికి సేద తీర్చెను. అక్కడ నుండి బయలుదేరి అన్నదమ్ములిద్దరూ కూడా మరి ఒక భవనము చేరుకున్నారు. అది లక్ష్మీదేవి నివసిస్తున్న భవనం. చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరినీ లక్ష్మీదేవి చూసినది, జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనం తయారు చేసి దాసీల చేత వారికి స్నానంనకు నీరు పెట్టించి కత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించెను. వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయటనున్న అరుగు మీద విశ్రమించారు. కానీ వారికి నిద్ర పట్టలేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతం, ఆ వంటకములు అన్నీ వింతగా తోచినవి. అంతలో ఒక చెలికత్తె వచ్చి, స్వాములారా, మీదే గ్రామము, ఎక్కడి నుండి ఎక్కడికి పోవచ్చు ఉన్నారు? మీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఇలా ఎందుకు తిరుగుతున్నారు అని అడుగగా ఏమి చెప్పాలో తెలియక వారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అప్పుడు శ్రీహరి ఇట్లు చెప్పినాడు, ఇతడు నా అన్న బలరాముడు, నేను శ్రీహరిని. మా తొందరపాటు వలన మా ఇల్లాలగు లక్ష్మీదేవిని ఇంటి నుండి వెళ్ళగొట్టి ఈ కష్టములను తెచ్చుకొంటిమి. ఏ స్త్రీ వలన అష్టైశ్వర్యములు కలుగునో, ఏ నారీమణి కరుణా కటాక్షము వలన వంశ అభివృద్ధి కలుగునో, ఏ వనితామణి తనను నమ్మి కొలిచిన వారి ఇళ్లల్లో మెలుగుచుండునో, అటువంటి లక్ష్మీదేవి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినది. అప్పటి నుండి మాకు దరిద్రము కష్టాలు కలిగినవి అని చెప్పెను. అప్పుడు ఆ దాసి ఇది లక్ష్మీదేవి మందిరమే అని చెప్పగా బలరాముడు జగన్నాథుడు చాలా ఆనందించినారు. అప్పుడు బలరాముడు విష్ణువుతో, సోదరా, నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించమని చేతులు పట్టుకుని అర్థించుము అని చెప్పి లోనికి పంపెను. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూసి నమస్కరించి నీళ్లతో హరి పాదములు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని పువ్వులతో పూజించి ఇలా పలికెను, నాథా, మీ అన్నదమ్ములిద్దరూ నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టినారు కదా, ఇప్పుడెలా నా ఇంట భుజించారు? చండాలపు దాని ఇంటికెలా వచ్చినారు? ఇప్పుడు జాతి భేదములు అడ్డు రాలేదా అని నిష్ఠూరములాడెను. అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరము భిక్షమెత్తుకోవటం అంతా తెలుసుకున్నారు. నీవు నాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూసినారు. మాకు శిక్ష సరిపోయినది. నీవు లేనందున వైకుంఠము చిన్నబోయినది. నిన్ను వదిలినందున మాకు అన్ని లోపములే జరిగినవి. కావున మా వెంట రమ్ము, వైకుంఠానికి పోదాము అని పలుకుగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి సంతోషించి వైకుంఠంలో అడుగుపెట్టగానే అన్నీ యథాప్రకారముగా మారినవి. నాగారమంతా ధనముతో బంగారంతో నిండినది.
వస్తువాహనాలతో దాసీ జనములతో భక్తి కోటితో వైకుంఠము కలకలలాడెను. కావున ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ కథ చదివినను లేక వినినను అట్టి వారలకు వెనుకటి జన్మలో చేసిన పాపములు నశించి మోక్షం కలుగుటయే కాక 1,00,000 గోదానములు చేసినంత ఫలితము కలిగి అష్టైశ్వర్యములతో తులతూగుదురు. లక్ష్మీ కథ పఠనము ప్రతి మానవుడు ముక్తి నొందుటకు మార్గదర్శకము కాగలదు అని పరాశరముని నారదునకు వివరించినాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.